అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన సౌందర్యలహరి నుండి 20వ శ్లోకం చదువుకుందాం. దీన్ని నిత్యపారాయణ ఎప్పుడైతే చేస్తామో మనకి విష నివృత్తి, విషం ఎప్పుడైనా గనక పడింది అని మనకి తగిలింది, మనకి ఇది చెప్తూ ఉంటారు కదా, ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి వీరికి బాగుండలేదు అనేసి చెప్తూ ఉంటారు. అలా అయినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఆ నివృత్తి కొరకు ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేసుకోగలిగితే మనకి అంతా అమ్మవారి చూసుకుంటుంది అనేసి మనకు తెలుస్తోందనమాట. కిరంతి మంగేభ్యః కిరణనికురంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివయః ససర్పాణాం దర్పం సమయతి శకుంతాధిపైవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయ అంటూ ఈ శ్లోకాన్ని ఆదిశంకరాచార్యులు వారు రచించారన్నమాట. దీనికి అర్థం, జగజ్జనని కరచరణాది అవయవముల నుండి ప్రసరించు కిరణపుంజము నుండి జనించిన అమృతరసమును వర్షించుచుండు నిన్ను ఏ సాధకుడు చంద్రకాంతిమణిచే నిర్మితమైన దేహము గల ప్రతిమ వలేని హృదయమున ధారణ చేసి ధ్యానించునో ఆ సాధకుడు విషసర్పముల దర్పమును గరుత్మంతుని వలె శాంతింపచేయును. అమ్మ, నీ శరీరము నుండి వెదజల్లబడుతున్న కాంతికిరణాలు నిండు చంద్రుని నుండి స్రవించే అమృత ధారలుగా వెలుగుతున్నాయి. అటువంటి తేజముతో నిండిన కాంతిపుంజమును మనస్సులో దర్శించిన వారికి గరుడ భగవానుని దర్శించిన సర్పాలు ఎలా తొలగిపోతాయో అదేవిధంగా అమ్మ అమృతధారలను ఆస్వాదించిన వారికి జ్వరములు, రోగాలు కూడా తొలగిపోతాయి. తల్లి కరచరణాది సర్వావయవముల నుండి కిరణముల నుంచి అమృతధారలు స్రవిస్తున్న నిన్ను చంద్రకాంతి శిలాప్రతిమలాగా హృదయమందు ప్రతిష్ఠించి ధ్యానించేవాడు విషసర్పములకు దర్పాన్ని కలిగించే విషాన్ని గరుత్మంతునిలాగా హరించి వేస్తాడు. విషబాధలు పోగొట్టగలుగుతాడు. జ్వర తీవ్రతతో బాధపడే వారి తాపాన్ని కూడా తగ్గించగలుగుతాడు అనేసి ఈ శ్లోకానికి అర్థం చెప్పారు. ఎటువంటి జ్వరం వచ్చినా విషజ్వరాలు వచ్చాయంటారు, వైరల్ ఫీవర్స్ అంటూ ఉంటారు. అటువంటి వచ్చినప్పుడు కూడా ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకొని అమ్మవారి దయకు పాత్రలగుదురుగాక. ధన్యవాదములు.